పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్న బీరంగోడగుట్ట భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని నిర్వహిస్తున్న వేళ తిలకించేందుకు వచ్చిన వేలాది మంది భక్తులు ఆలయ ఈవో శశిధర్ గుప్తా, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి 5 రోజుల బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు కళ్యాణ మహోత్సవ అంగరంగ వైభవంగా జరిగిందని, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గత 3 రోజులుగా దాదాపు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని ఈ కార్యక్రమంలో వేద పండితులు, పలు నాయకులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన 3 నుంచి 3.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు మాకు అంచనా వచ్చింది. ఈ సందర్భంగా వాళ్ళకి మన చూడంలో కూడా మంచినీటి సౌకర్యము, మధ్య ప్యాకెట్ కూడా సరఫరా చేయడం జరిగింది. ఉపవాసం లేని భక్తులకు అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయబడింది. ఉపవాసం గెలిచిన భక్తులకు ఫ్రూట్స్ మరియు రమశీల మొదలైన ప్రసాదాలు మేము దాతల ద్వారా అందించబడింది. ఎటువంటి అవసరమైన అన్ని శాఖల సమన్వయంతో మేము పోలీసు వారు, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని శాఖల సమయంతో దాతల ఘనంగా నిర్వహించడం జరిగింది. విచ్చేస్తారు. యొక్క రథోత్సవంలో తాడు ద్వారా ఈ గుడి చుట్టూ రథము తిరుగుతుంది. ఈ రథంలో కళాకారులు చాలామంది కేరళ బ్యాండ్ కానీ, కోలాటలం కానీ చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రథోత్సవము సాయంత్రం ముగియగానే రేపు మళ్ళీ 3వ రోజు రేపు వసంతోత్సవం, రేపటికి 4వ రోజుకు వసంతోత్సవ కార్యక్రమం ఉంటుంది. మరి రేపటి కార్యక్రమం కూడా ఈ యొక్క వసంతోత్సవంలో మరి ముంగటనే కొత్తగా ఈ మధ్యనే కోనేరు గుట, గుండం గుట ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కోనేరులోనే మరి యొక్క రథోత్సవంలో భాగంగా మరి స్వామివారిని, అమ్మవారిని కూడా అక్కడ మరి యొక్క రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి రేపటి కార్యక్రమం కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి యొక్క భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం తరఫున, ఆలయ చైర్మన్గా, ఆలయ కమిటీ తరఫున భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది.